ఎప్పుడూ నవ్వుతూ కనిపించే జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాటా ప్రస్తుతం హైడ్రా ప్రాజెక్ట్స్ సీరియస్ గా బిజీగా గడుపుతున్న కలెక్టర్. గతం వెతికితే మంచి కళా పోషణ కూడా ఉందని తెలుస్తుంది. 5-6 ఏళ్ల క్రితం వరంగల్ కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఏకంగా తన నివాసంలో ఉన్న దెయ్యంతో కూడా చలాటాలకు దిగి అప్పట్లో రాష్ట్ర మంత్రితో మాటలు పడ్డారని, అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అదే విషయమై కావాల్సినంత అభినందన వచ్చి పిఎంఓ సెక్రటేరియట్ లో వర్క్ చేసే ఆపర్చునిటీ చేజెక్కించుకున్నారని వార్తల్లో కూడా ఒక డైనమిక్ ఐఏఎస్ పేరు సంపాదించుకున్న అమ్రపాలి కాటా గారు ఒక సినిమా హీరోయిన్ గా ఏమాత్రం తగ్గేలా లేరు. ఒక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీలో హీరోయిన్ లా కనిపిస్తుంటారు. బహుశా అనుష్కతో తెరకెక్కిన భానుమతి సినిమా కూడా అమ్రపాలిని సెంట్రిక్ గా తీసుకుని రాసుకున్న కథ కావచ్చు. అయితే వాస్తవ వ్యక్తిగత జీవితంలో మంచి వ్యంగ్య రచన కళామణిలా చాలా మోడర్న్ ఎడ్యుకేషన్ చదివిన ఆవిడ అనిపిస్తుంది. తను 15 ఏళ్ళు క్రితం రాసుకున్న కథలు చదివితే తను రాసుకున్న కథలు ఎక్కడ చదవాలి అని కుతూహల సహజంగా సందేహిస్తున్నారా? అయితే తను రాసుకొచ్చిన వర్డ్ ప్రెస్ ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకోవాలి. కాటా ఇన్ బాబు ల్యాండ్ అనే టైటిల్ తో తను వర్డ్ ప్రెస్ నడుపుకొచ్చారు. అందులో అనేక కథా సంపుట్లు, నేపథ్యాలు, వ్యంగ్యాలు పొందుపరిచారు. అసలు ఆ వర్డ్ ప్రెస్ టైటిల్ చూస్తేనే ఒక డైనమిజం, ఒక సార్కాజం కలిపి కొట్టిన పిండిలా కనిపిస్తుంది. బహుశా తన వ్యక్తిగత మూలాలను వెనకేసుకొస్తూ సమాజంలో అన్వయించబడిన రాజకీయ కుల కల్మషాలను, చట్ట సమాజంలో పాతుకుపోయిన పెద్ద చిన్న సాదర అనుభవాలను మనసులోనే దాచుకోకుండా బహిర్గతం చేసే తెగుగా కలిగిన మగు అనిపించుకునే ప్రయత్న పౌరాణికం కావచ్చు. తను రాసి పెట్టిన కథలు అన్ని కూడా, స్టోరీ టైటిల్స్ అన్ని కూడా హాలీవుడ్ సినిమా టైటిల్స్ రేంజ్ లో ఉంటూ బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ వంటి సూపర్ హీరో క్యారెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. Faith is an F word. Who is the Lou? Pool is Ek T Kata. No Country for Heroes. The Training. Babuji Dheere Chalna. Mirror on the Wall. Misanthropes Anonymous. Chopping the Happy Ending. The Talkative Man. 2 Left Feet and a Blindfold. Till Death Do We Live. Riddler on the Loose. One for the Road. Weapons of Mass Destruction. Death of the Soldier. The Higher Moral Ground. Swadesh. The Great Decorator. The Hangover. The Babu Who Mocked Me, The Rhyme of Ancient Babu, The Gods Must Be Sweet Tooths, Governance at the Speed of Light, The Long Dark Twilight of the Soul, Am Brahma, The Car That Kata Drove, Why Am I Batman వంటి టైటిల్స్ తో పేజీల స్టోరీ నెరేషన్స్ పబ్లిష్ అయ్యి ఉన్నాయి. తన నెరేషన్ స్టైల్స్ టేస్ట్ చేయడానికి వై ఆమ్ ఐ బ్యాట్మ్యాన్ స్టోరీలో ఫ్యూ లైన్స్ చూసుకుంటే తన కామెడీ టైమింగ్ కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ రైటింగ్ చూసుకొస్తే బ్యాట్మ్యాన్ ని నిందించలేరు, అతనికి సమయం లేదు. సిగ్నల్ మళ్ళీ పైకి వెళ్లే లోపు అతను తన క్యాప్ ని తీసివేసి బ్యాట్ మొబైల్ కు ఫ్యూల్ నింపుకోవడానికి అతనికి సమయం లేదని ఖచ్చితంగా అనుకోవచ్చు. అతను అగ్నిమాపక సమయంలో చాలా బిజీగా ఉన్నాడు. అతను ఎప్పుడూ రాబిన్తో ఎందుకు తిరుగుతున్నాడని అనుకుంటారు. కొంతమంది మంచి అమ్మాయిలను కలవడానికి కూడా అతనికి సమయం లేదు. తేలికపాటి ప్రవర్తన కలిగిన క్లార్క్ కెంట్ సూపర్ మ్యాన్ యొక్క డైలీ యాక్టివిటీస్ పై తన పత్రిక కథనాలను టైప్ చేయడం, ఒంటరి రిపోర్టర్ జీవితంపై అతని బ్లాగ్ ను టైప్ చేయడం ముగించే సమయానికి అతను ప్యాంటు కింద నుండి లోదుస్తులను బయటకు తీయడానికి సమయం సరిపోతుంది. చల్లని చీకటి సాయంత్రాల్లో వ్యవస్థ గురించి తొక్కిసలాటకు సిద్ధమవుతున్నప్పుడు బాబులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా లోదుస్తులు బయట వేసుకునే మంచితనాన్ని కలిగి ఉన్నారని ఆలోచించాలి. ఈ కథలు చూస్తే అమ్రపాలి గారు కళలు కంటారని, తన కళల మీద తనకే ఒక వెటకారం కలిగి ఉన్నారని అర్థమవుతుంది. అలానే హైదరాబాద్ ఫ్యూచర్ హీరోస్ ని, హైదరాబాద్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ని సరదాగా ఎగతాళి కూడా చేసినట్టు ఉన్నారు. ఎలా చూసుకున్నా తనకి ఇప్పుడు పెళ్ళయి ఉంది. తను రాసిన ఎన్ని కథలు చదివినా ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.